బ్రో ఏదో ఎవరన్నా ఒక నాయకుడు ఓడిపోతే అవతల గెలిచిన వాళ్ళు చాలా అంటే చాలా హేళన చేస్తారనమాట. అయితే ఇప్పుడు జగన్ గారికి కూడా ఒక కొత్త పేరు పెట్టారంటే కూటమి నేతలు అందరూ కూడా అదే చర్చ జరుగుతుంది. అసలు ఏం పేరు పెట్టారంటే అయితే గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ ఉందో అప్పట్లో వాళ్ళకి ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో ఇక్కడ మనకు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఏ విధంగా అంటే ఒక ఘోరంగా వాళ్ళు విమర్శించేవాళ్ళు. కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళని, ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని కూడా లెక్క చేయకుండా ఎన్నో సందర్భాల్లో ఎన్నో బూతులు తిట్టిన సందర్భాలు కూడా చాలా మట్టు కూడా ఉన్నాయి. అయితే అవన్నీ కూడా వాళ్ళు ఎప్పుడూ పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఏం కూడా అంటే వాటిని పట్టించుకోకుండా కంప్లీట్ వాళ్ళ దృష్టి అంతా కూడా నెక్స్ట్ ఏ విధంగా నెగ్గాలి, ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందించాలి, సో ఇదే దిశగా ముందుకొచ్చి వాళ్ళు ఇప్పుడైతే ఒక గెలిచి మంచి స్థానంలో అయితే ఉన్నారు. అయితే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక కొత్త పేరు పెట్టినట్టు అయితే తెలుస్తుంది. వాళ్ళు ఎక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు, మీడియా ముందుకు వచ్చినప్పుడు, ప్రజల సభల్లో కానీ ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి అని కాకుండా ఆయనకి ఇంకొక పేరు పెట్టి పిలుస్తున్నారు. సో అందరూ కూడా ప్రజెంట్ దీని గురించి చర్చిస్తున్నారు. ఎందుకు ఈ పేరు వచ్చింది, ఎందుకు ఈ పేరు పెట్టి పిలుస్తున్నారా. అయితే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా రాష్ట్రంలో అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా బెంగళూరులో ఎక్కువగా ఉండడం మనం అందరం కూడా గమనిస్తున్నాం. అయితే వారంలో ఒక రోజు 2 రోజులు ఇక్కడ ఉండి మిగతా రోజులన్నీ కూడా బెంగళూరులో ఉండడం, తర్వాత ఇక్కడికి రావడం, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవడం. సో ఇది రొటీన్ అయిపోయింది. సో ఇది చూసి రీసెంట్గా కూటమి నేతలు ముఖ్యంగా టీడీపీ వాళ్ళు కావచ్చు కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే ప్రెస్ మీట్ ముంగటికి వచ్చినప్పుడు వర్క్ ఫ్రమ్ బెంగళూరు అనే విధంగా జగన్మోహన్ రెడ్డిని పిలుస్తున్నారు. సో ఎందుకంటే ఇప్పటి వరకు నార్మల్గా అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని తెలుసు. ఎవరైనా ఐటీ ఉద్యోగస్తులు కావచ్చు అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తూ ఉంటారు. మరి వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఏంటని స్టార్టింగ్లో అందరు కన్ఫ్యూజ్ అయ్యారు. ఏంటి ఎవరికన్నా వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఇచ్చారా ఏంటి కూటమిలో ఉన్న వాళ్ళకని చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. కాకపోతే అసలు ఈ పేరు ఎవరి, అసలు ఎందుకోసం ఈ పేరు పెట్టారని మొత్తంగా చాలామంది చర్చిస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక అంటే ఇంకొక పేరు పెట్టారు వర్క్ ఫ్రమ్ బెంగళూరు. ఎందుకంటే ఆయన ఎక్కువగా మన రాష్ట్రంలో కాకుండా బెంగళూరులో ఎక్కువగా ఉంటాడు కాబట్టి అక్కడ ఆయన ప్యాలెస్కి వెళ్ళి అక్కడే విశ్రాంతి తీసుకొని అక్కడ నుంచి ఇక్కడిక్కడ ఏమేమి జరుగుతుంది, ఎక్కడెవరు ఏం చేస్తున్నారని అంతా చూస్తూ ఉంటాడు అనమాట. సో అక్కడ ఒక స్క్రిప్ట్ రాసుకొని అంతా మనం రేపు పొద్దున్న వెళ్ళి ఏం మాట్లాడాలి, రేపు పొద్దున్న ఏం చేయాలి, ఎవరిని కలవాలి, సో ఇదంతా అక్కడే చూస్తూ ఒక స్క్రిప్ట్ రాసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి ఆయన ఇక్కడ ఒక ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా ఆయన ఫైటింగ్ చేస్తున్నాడు. కాబట్టి ఒక ప్రతిపక్ష హోదా కావాలంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ డ్యూటీ ఏంటి, నువ్వు ప్రజలకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా మీకు అందుతున్నాయా లేదా, అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా, కాకపోతే ఎప్పుడు చేస్తారని మీరు వాయిస్ రేజ్ చేసి క్వశ్చన్ చేయాలి. సో అప్పుడే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఒక విలువ అనేది ఉంటుంది. మీరు ప్రతిపక్ష హోదా కావాలని పోట్లాట చేస్తారు కానీ దానికి సంబంధించి ఒక్క డ్యూటీ కూడా మీరు సరిగ్గా చేయరని చాలామంది ప్రజలు ఇప్పటికీ వెళ్ళి చూపిస్తున్నారు. అండ్ ఇప్పుడు అధికారంలో ఉన్న గవర్నమెంట్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా అదే అంటున్నారు. మీకు ప్రతిపక్ష హోదా కావాలని అనుకున్నప్పుడు మీరు ప్రతిపక్ష హోదాకు సంబంధించినటువంటి డ్యూటీ ఏది కూడా చేయట్లేదు. సో రేపు పొద్దున మీకు ఏదైనా ఓటు అడగాలని వచ్చినప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రజల కోసం మీరు ఏదైతే వాయిస్ రేజ్ చేస్తారో అప్పుడే కదా మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామని వాళ్ళు కూడా అంటున్నారు. సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డికి మరొక పేరు ఏంటంటే వర్క్ ఫ్రమ్ బెంగళూరు అని ఇప్పుడు అందరు దీని గురించే మాట్లాడుకుంటున్నారు.